హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేను చింతలూరు నూకాంబిక జాతరకి వెళ్ళామండి. ఏంటి చికెన్ బిర్యానీ వీడియో పెడతా అని చెప్పి జాతర వీడియో పెట్టింది అనుకుంటున్నారా? ఆ వీడియోలోనే ఇది కంటిన్యూషన్ అండి వ్లాగు. అయితే ఇది సండే రోజు వ్లాగ్ అనమాట, అంటే నిన్నటి. అక్కడ ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసిన జైంట్ వీల్ ఎక్కానండి, ఫస్ట్ టైము. ఆ వీడియో కూడా కంటిన్యూ చేస్తాను ఇందులోనే. అక్కడ సాగి జీళ్ళు ఫేమస్ అండి. ఇది ఉగాది 2 రోజుల ముందు స్టార్ట్ అయ్యి ఇంకా జాతర జరుగుతుందండి. అంటేనే మీరు అర్థం చేసుకోండి అక్కడ ఎంత ఫేమస్ అనేది. సరే కానీ మనం నెక్స్ట్ చికెన్ బిర్యానీలోకి వెళ్ళిపోదాం అనమాట. తర్వాత ఈ జాతర వీడియో కంటిన్యూ చేద్దాము. ఫస్ట్ అయితే ఒక చికెన్ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు ఒక 7-8 వేసుకొని, హోల్ గరం మసాలా తెలుసు కదండి, షాహీ జీరా, చెక్క లవంగా, ఇలాచి ఇవన్నీ వేసేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నేనైతే అందాజ వేసేస్తాను, మీరు రుచికి సరిపడా వేసుకోండి సరిపోతుంది. ఉప్పు, కారము, కొంచెం చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేసి కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. అంటే ఎండాకాలం కదా అని చెప్పి ఎప్పుడు డబల్ మసాలా చేస్తాను, అలాంటిది కొంచెమే స్పైసీ, అసలు చప్పగా వచ్చిందనమాట, స్పైసీ లేదు. మీకు ఎవరికైనా స్పైసీ కావాలనుకుంటే వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా కొంచెం పెరుగు వేసి 2 నిమ్మకాయలు కూడా రసం బాగా పిండేసి వేసి కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 1/2 అవర్ మ్యారినేట్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే వెంటనే కూడా చేసుకోవచ్చు, కాకపోతే పీసెస్ అంతా జ్యూసీగా ఉండవు. నేను థంబ్నెయిల్కి పిక్ తీయమంటే మా చెల్లి తీస్తుంది అనమాట. చెమటలు వస్తున్నాయనంటే సింగర్తో ఇసురుకుంటూ కూర్చుంది. ఇక మధ్య మధ్యలో కరెంటు పోతూ ఉందన్నమాట. అసలు ఇంకా 1/2 kg చికెన్ మా అమ్మ సపరేట్గా మ్యారినేట్ చేసి పెట్టేసింది. సన్నగా బ్రౌన్ ఆనియన్స్ కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలని ఇట్లా నూనెలో వేసి బాగా వేయించుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మాదైతే కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది, అసలు ఎలా చేస్తుందో ఏమో కానీ మా అమ్మ, అంత చిన్న కిచెన్లో అసలు ఊపిరి ఆడదండి ఆ కిచెన్లో. అలాంటిది నేను నిన్న బిర్యానీ, ఆ వేడిలో బిర్యానీ చేశాను. ఒక గిన్నెలో కిందంతా బిర్యానీ మసాలా అది వేసేసుకోవాలి చికెను. తర్వాత ఒక 50% నేనైతే 50% ఉడికిస్తాను, 70% ఉడికించను. 50% ఉడికించాను అనమాట. రైస్లో ఆల్ గరం మసాలా వేసేసి కొంచెం ఉప్పు వేసేసి బాగా ఒక 50% ఉడికిన తర్వాత ఇట్లా దమ్ పెట్టేశానండి ఒక 20 minutes. తర్వాత ఒక దమ్ వచ్చేసిన తర్వాత కాసేపు రెస్ట్ ఇవ్వాలి. నేను రెస్ట్ ఇచ్చిన తర్వాత తీసాను మూత. తీసి అసలు ఉడికిందా లేదా కరెక్ట్గా ముక్కలు అని చెప్పి చెక్ చేశాను. చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే, చాలా టేస్టీగా కూడా ఉంది. కాకపోతే చప్పగా అనిపించింది నాకు. మా అమ్మ వాళ్ళు ఎక్కువ స్పైసీ తినరు, అందుకని చెప్పి స్పైసీ చేయలేదు. నార్మల్గా మా ఆయనకైతే చప్పగా ఉంటే అస్సలు నచ్చదు. మా దీక్షకి కూడా నచ్చదు అనమాట, అది కూడా మాకన్నా కారం ఎక్కువనే తింటుంది. ఇక ఫైనల్లీ టేస్టింగ్ టైం అనమాట. మా చెల్లికి ఇచ్చాను, ఎలా ఉందో చెప్పాను అని అంటే తిని చూసి బాగుంది అని చెప్పింది, నచ్చిందంట. ఎందుకంటే కారం లేదు కదా, అందుకే బాగా నచ్చింది అనమాట. కారం ఉంటే అమ్మ అయ్యా అనుకుంటా రొప్పుకుంటా తింటారు. ఇక సాయంత్రం 5కి అట్లా రెడీ అయ్యి చింతలూరు అమ్మవారి గుడికైతే బయలుదేరాము. చాలా మహిమలు ఉన్న దేవత అండి. అసలు ఎలాంటి కోరికైనా సరే కోరుకుంటే ఇట్టే నెరవేరుస్తుంది అమ్మవారు. నేనైతే అంతకుముందు ఒకసారి మొక్కుకున్నాను అనమాట. మొక్కుకుంటే చీర జాకెట్ ఇచ్చి పూలు పళ్ళు తీసుకెళ్తా అని చెప్పి అనుకున్నాను అనమాట. ఇక అవన్నీ తీసుకున్నాం. మా డాడీయే తీసుకొచ్చాడు మమ్మల్ని, మా డాడీ ఇంకా బయటే ఉన్నారు. ఇంకా అవన్నీ తీసుకొని బయలుదేరాము ఇంకా లోపలికి. ఈలోపు మా దీక్ష మధ్యలో గాంధీ తాత ఉన్నాడు, డబ్బులు ఇవ్వనంటే డబ్బులు ఇచ్చాను. అక్కడ గాంధీ తాత కనిపిస్తున్నాడు కదండి, అతనికి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వచ్చింది. తర్వాత ఇట్లా చిన్నపిల్లలతో కాగడాలు అనేవి వేపిస్తారు. ఏమన్నా దిష్టి దోషాలు అవి ఏమన్నా ఉంటే పోతాయి అని చెప్పి, చిన్న లేదు పెద్ద లేదు అందరూ వెలిగించుకుంటారండి కాగడాలు. తర్వాత లోపలికి దర్శనానికి చాలా అసలు జనం వచ్చేసారు అప్పుడే. 1 month అయినా సరే ఇంకా ఫుల్ జనం ఉన్నారండి. చిన్నపిల్లలు ఏదైనా మొక్కు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలు అమ్మవారి పాదాల దగ్గర పడుకోబెడతారు.
నా ముందు ఒక ఆమె ఉంది, ఆమెనే అండి వాళ్ళ పాపని అమ్మవారి పాదాల దగ్గర పడుకోబెట్టింది. ఆ పింక్ కలర్ సారీ ఆమె ఉంది కదా, ఆమె అసలు అది లోపల పడుకోబెట్టి కాసేపు అమ్మవారి పాదాల దగ్గర తీసుకొచ్చి ఇస్తారండి. అదిగోండి చిన్న పాపని తీసుకొచ్చి ఇస్తున్నారు. ఈ పాపని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకొచ్చి ఇచ్చారనమాట. అసలు 2 కళ్ళు చాలవండి, అంత బాగుంటారు అమ్మవారు. అసలు లోపల మనం ఏదన్నా కోరుకుందాం అనుకున్నా కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మర్చిపోతామో కోరికలన్నీ సేమ్ అంతే ఉంటుంది. ఇంకా అమ్మవారి రూపాన్ని చూస్తూనే ఉంటాము. అసలు గుర్తురావన్నమాట ఏదైనా కోరుకుందామన్నా సరే. ఇక దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత జైంట్ వీల్ ఎక్కుదాము అని అంటే సరే అని చెప్పి నాకు ఫస్ట్ టైం అనమాట. నేను అసలు ఇప్పటి వరకు ఎక్కలేదు. వెనకాల ఈ వైట్ షర్ట్ బుడ్డోడు ఏమంటున్నాడు అంటే, అక్క నువ్వు ఫస్ట్ టైం ఎక్కుతున్నావు ఏంటి అని అడిగాడు. అవునరా బాబు అని అంటే, గట్టి పట్టుకోక భయం వేస్తుంది అని అన్నాడు. సర్లేరా బాబు, ఈడైతే ముందే భయపెట్టాడు నన్ను. ఇంకా పైనకి వెళ్ళినాక నా ఎక్స్ప్రెషన్ చూడాలన్నమాట. అది ఎంత భయం అనిపించిందో. కాలు చూడండి, అసలు గట్టిగా కాలు అటు పెట్టేసి ఇంకా నాకన్నా మా దీక్షనయ్యాం. అసలు ఎంత అరవని కూడా అరవలేదు. నేనైతే అసలు ఏం భయపడ్డాను. ఫుల్ కామెడీ అనమాట. మా చెల్లి అయితే తెగ నవ్వింది. ఆల్రెడీ ఒకసారి మా చెల్లి ఎక్కింది కాబట్టి అంత భయం అనిపించలేదు. నేను ఫస్ట్ టైం కదా, నాకు చాలా భయం అనిపించింది. ఇక తర్వాత బయటకు వచ్చిన తర్వాత గవ్వలు కనపడ్డాయి నాకు. గవ్వలు 10 రూపీస్కి 4 అన్నారు. ఇక తీసుకున్నాను అనమాట. అంతా తిరిగిన తర్వాత దాహం అనిపించింది. ఒక సోడా తీసుకున్నాం, లెమన్ సోడా. అన్నీ జ్యూస్లు అవి ఉన్నాయి కానీ ఇంత ఆగలేదు. ఒక లెమన్ సోడా తీసుకున్నాము. సోడా తీసుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్ళి ఏమైనా కావాలేమో అని చెప్పి చూస్తూ ఉన్నాం అనమాట. అప్పుడైతే ఇవి కనపడ్డాయి నాకు, గులాబీ పువ్వు గుర్తులు. మేమైతే ఇక్కడ చల్ల గుర్తులు అంటాము. మా ఊర్లో అయితే తెలంగాణలో గులాబీ పువ్వు గరిటెలు అంటారు. నేను ఎప్పుడు తీసుకొచ్చినా ఎవరో ఒకరు తీసేసుకున్నారు నా దగ్గర. మా అత్తయ్య వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అని నేను ఆల్రెడీ మా అమ్మ తీసుకొని ఉంచింది నాకు. ఇవైతే సాగి జీళ్ళు అండి, జిడీలు అంటారు కదా అవి. ముందు చూసాం కానీ అంత ఫ్రెష్గా లేవు. ఇవైతే అప్పుడే రెడీ చేస్తున్నారు. అయితే ఆగి ఎంత అని అడిగితే కిలో 200 అన్నారు. మేమైతే ఒక పావు కిలోనే తీసుకున్నాము. ఆల్రెడీ మొన్న లాస్ట్ టైం తిన్నారు మా అమ్మ వాళ్ళందరూ. ఈ సెకండ్ టైం వచ్చిందనమాట మాతో పాటు మా చెల్లి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. ఇంకా వెళ్ళిపోదామని చెప్పి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటి నా వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ దీక్షి వ్లాగ్స్ విత్ మామ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి.